భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి, వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు త్రిపులార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంటారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపులార్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ పార్టీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం. మేము ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకేమో 10 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ లుగా ఇంత మంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలైంది సార్. ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 ఇయర్స్ తర్వాత ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, స్టూడెంట్ విషయంలో కానీ, వాళ్ళ ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్. ఫీజు రింబర్స్మెంట్ పోర్ అనేది ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎన్డీఏ కూటమి భయపడుతున్నారా, లేదంటే దేనివల్ల పోస్ట్ పోన్ అవటం? పోస్ట్ పోన్ వీళ్ళు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం. మీరు చేయడానికి వీలు లేదని భయపడుతుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్? రెడ్ బుక్ చూసి ఎందుకు వైసీపీ పార్టీకి డైపో దొరుకుతుందంటారు. లోకేష్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు రెడ్ బుక్ అంటే ఎవరు భయపడొద్దు. ఎవరైతే గతంలో దురాగతాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేశారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. ఎవరైతే ఉన్నారో గుమ్మడికల దంగా వీళ్ళు వైసీపీ ఎందుకు భయపడతారని చెప్పంటారు. నిజంగా మీకు భయపడుతున్నారా లోకేష్ రెడ్ బుక్కి? ఆ రెడ్ బుక్ మరి రాజ్యాంగం కాదనుకొని ఆయన కొత్త రాజ్యాంగం సృష్టిస్తే తర్వాత భయపడాల్సింది వాళ్ళే. ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం నేనైతే నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒక రాజ్యాంగం అనేది కల్పించబడింది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎవరి గొంతుల్ని ఎవరు హరించాలి అనుకుంటే ఎలాగవుతుందండి? ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలని మీ పెత్తనం అంతా ఎవరి మీద అంటే పేదల మీద, బీదల మీద, ఏదో అభిమానంతో ఉన్నటువంటి చిన్న నాయకుల మీదే వీళ్ళు చూపించేటువంటి పెత్తనాలు. ఇప్పుడు ఇంతమంది అభాగ్యుల్ని ఎంతమంది సోషల్ మీడియాలను అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు మేమే ఉన్నాం సార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తిగత జీవితాలను హననం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే కేసులు పెడుతున్నారు అనేది టీడీపీ పనికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. జనసేన పార్టీ సంబంధించిన రాయపాటి అరుణ కానీ, లేదంటే ఐటీడీపీ సంబంధించిన నాయకురాలు కానీ. అదే అంటున్నాను సార్, రాయపాటి అరుణ గారి కోసం నేను ఒక మాట మాట్లాడతాను సార్. లాస్ట్ టైం ఎలక్షన్ లో ఆవిడ ఎక్కడ పనిచేసిందో ఆవిడని చెప్పమని చెప్పండి.
వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడ్ని గుండెల మీద గుద్ది నన్ను కొట్టారు అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ల మీద పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి. నీ పార్టీ వాళ్ళలోనే నీకు రక్షణ లేదు. ఒక ఆడబిడ్డగా, ఓ దళిత బిడ్డగా, నాకు కన్సర్న్ ఆమె దళిత బిడ్డ కాబట్టి, నీ పార్టీలోనే నీకు రక్షణ లేకుండా నిన్ను కొట్టారని ఆవిడే వచ్చి మీడియా ముందు మాట్లాడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ మొన్న మాట్లాడింది. నోరు జారి మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళకి శిక్షలు ఉండవా అండి? లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మా కింద చూడండి 2000, 3000, 5000 నా వీడియోల కిందనే పచ్చి బూతులు. మరి మేము ఆడవాళ్ళం కదా? గత గవర్నమెంట్ లో కూడా అలా కాదు సార్, మేము ఆడవాళ్ళం కదా, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడర్లు, మహిళలు అయితే మరి మేము అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏంటంటే, మా సోషల్ మీడియాలో మా మీద చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటి? గత 5 ఏళ్ల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు టీడీపీ సంబంధించిన ఉండవల్లి అనుషాని చాలా జుప్సాకరంగా పోస్టులు పెట్టారని కూడా ఆవిడ ఆరోపించారు. గత 5 ఏళ్ళు మమ్మల్ని నేర్పించినప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ కి ఇప్పుడు అర్థం కాలేదా? ఈ రోజున ఎవరైతే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారో అరెస్ట్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు వైసీపీ బ్యాచ్ అనేది ఉండవల్లి అనుష చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఉండవల్లి అనుష అయినా, అరుణ అయినా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో ఈ ఫొటోస్ మార్ఫింగ్ గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని, ఇలాంటి చేయమని పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాలు ఏమైనా వస్తాయా? ఎవరికి రావండి. నేను కూడా వీడియోస్ చేస్తాను పార్టీకి సపోర్ట్ గా. నాకు ఏ రోజు నాకు స్క్రిప్ట్ రాదు. ఇవాళ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అవన్నీ అబద్ధాలు సార్. నేను పర్సనల్ గా చెప్తున్నా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు రాముడు అన్నటువంటి రవిచంద్ర రెడ్డి ఈ రోజున బీజేపీ పార్టీలో చేరారు. సార్ అవన్నీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేది మా దగ్గర ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము చేస్తుంటారు. మీకు నగరం వచ్చిందా? ఎప్పుడు 7 నెలల కాలంలో మీకు పార్టీ కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రాజకీయ అధ్యక్షుడు కూడా ఇదిగో వాళ్ళని బూతులు తిట్టండి, వీళ్ళని ఇలా మాట్లాడండి, ఇలా ఏమంటారు వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయండి అని ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్స్ రావు. మనకేదన్నా పక్క పార్టీలోకి వెళ్ళి స్వలాభాల కోసం మనం ఏదో ఒక మాట మాట్లాడాల్సిందే తప్ప, అక్కడేదో మీకు చేస్తారని మీరు చెప్పుకోవాల్సిందే తప్ప, నేను పక్క పార్టీ నుంచే వచ్చాను సార్, నాకు ఏ రోజు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. నేను ఆ పార్టీని నిందనేసి ఏం రాలేదు. నాకేది అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ ని బట్టి పార్టీకి ఎంత సపోర్ట్ గా మాట్లాడాలి అనిపిస్తుందో మీకు చిన్న పాయింట్ చెప్పడం జరుగుతుంది తప్పితే, అంటే ఇదిగో ఈ సంఘటన జరిగింది అని తెలుస్తుంది తప్ప, ఇదిగో ఇలా బూతులు తిట్టమ్మ మల్లీశ్వరి అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. అంత దిగజారిపోయే రాజకీయం చేయాల్సిన అవసరం